దాంట్లో పాపను జంతువులు గుంజుకెళ్ళినాయి అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ పైన టాప్లో ఈ గుట్ట పై మొత్తం జల్లెడబట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. ఒకసారి ఇండ్లను చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఊరు ఏదైతే ఫెన్సింగ్ ఆ ఇండ్లు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 100 మీటర్ దూరంలోనే విలేజ్ కూడా ఉండడం జరిగింది. అంటే మరి ఆ ఊర్లో నుంచి ఎవరన్నా అటు తీసుకెళ్లడం జరిగిందా? ఈ గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్టకున్న ఆ పికిల్స్ చెట్లు ఏవైతే ఉంటాయో ఇవి ఎకరాలు కొంతమంది పట్టుకుంటారు, దీంట్లో ఉంటారని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అడవి పందులకు వచ్చే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ తాతగారు ఆ గుట్టపై నుంచి అక్కడ కోళ్ల పరాలు ఉంటాయి, అక్కడికి డాగ్ రావడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే మొన్న GPS ట్రాకర్ కుక్కకు ఫిట్ చేసినప్పుడు అది ఎక్కడెక్కడో తిరిగి అవును ఇక్కడ అడవి పందులకు నిజంగానే వలలు వేస్తారు, ఇక్కడ కరెంట్ షాక్ పెడతారనే విషయాలు తెలుసు కదా. మరి ఇప్పుడు కొత్తగా పాప దొరకకపోయేసరికి కొత్త అంశాలను ముడిపెట్టడం జరుగుతుంది నిజంగానే ఇక్కడ. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ గడ్డి కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి చాలా పెద్ద ఎత్తున గడ్డి ఇక్కడ నడవడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉండదు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు నిజంగా అడవి పందులు పట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా చేసిరా, లేదంటే అడవి పందులకు వలేసినప్పుడు ఏమైనా జరిగింది అనుకోవచ్చా? జ్ఞానేశ్వరి పాపకు జరిగితే పేరెంట్స్ గుట్టకు పూడ్చిపెట్టిరు, ఏం తెలియనట్టు చేస్తా ఉన్నారు. హలో వెల్కమ్ టు EN60. నేను మీ సంతోష్. మనం జ్ఞానేశ్వరి ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి మీకు ఫామ్ ఆయిల్ తోట మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఆ గుట్ట కూడా ఒకసారి వెనక చూసే ప్రయత్నం చేయండి. ఆ గుట్ట పైకి కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది మొత్తం ఏదైతే. ఒకసారి పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పైకి ఎక్కుదాము, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు నేను. ఒకసారి పైనుంచి కూడా ఒకసారి ఓకే ఒక్కసారి మీకు క్లారిటీగా గుట్టను చూపించాలని. అక్కడ ఏదైతే దాంట్లో పాపను జంతువులు గుంజుకెళ్ళినాయి అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ పైన టాప్లో ఈ గుట్ట పై మొత్తం జల్లెడబట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ పికిల్ అవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లు ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి. మనం అక్కడ దాకా కూడా మొన్న వెళ్ళి చూపించడం జరిగింది, ఆ పై దాకా కూడా. ఒకసారి ఫామ్ ఆయిల్ తోట కావచ్చు, ఇక్కడ గ్రామం ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ తోట అక్కడ దాకా ఉంటుంది, ఆ పక్కనే గ్రామం ఉంది. యాక్చువల్లీ ఈ మధ్యలో కొన్ని చెట్లు కూడా ఉన్నాయి ఈ పక్కకి, అంటే ఊరు పక్కనే. అంటే ఇక్కడ అమ్మాయి వెళ్ళిన ప్రదేశం కూడా మీరు అక్కడ చూడండి, అక్కడ ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, ఇండ్లను చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఊరు అంటే మనం ఏదైతే ఫెన్సింగ్ ఆ ఇండ్లు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 100 మీటర్ దూరంలోనే విలేజ్ కూడా ఉండడం జరిగింది. అంటే మరి ఆ ఊరిలో నుంచి ఎవరన్నా అటు తీసుకెళ్లడం జరిగిందా ఏంటనేది ఒక కన్ఫ్యూజన్. ఇక్కడ ఏదైతే ఈ గుట్ట కనిపిస్తూ ఉన్నదో గుట్టను చూసే ప్రయత్నం చేయండి. ఈ గుట్ట మొత్తం పైదాకా కూడా జల్లెడ పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఒక దగ్గర ఒక 100 ఎకరాలు ఉంటుందని చెప్తా ఉన్నారు ఈ గుట్ట మొత్తం. ఈ CH అగ్రహారం ఏదైతే ఉందో అక్కడ గ్రామం కనిపిస్తూ ఉన్నది కదా, ఈ ఫామ్ ఆయిల్ తోట కానీ ఇది ఒక్కసారి మొత్తం చూపించే ప్రయత్నం చేయి. ఈ తోటలో మీరు ఒకసారి చూస్తే అంత చిన్న పాప ఎక్కడ పోయి ఉంటుంది అనుకుంటున్నారు. ఇది చాలా అనుమానాలకు, అంటే 100 మంది 100 రకాలుగా చెప్తా ఉన్నారు. అనాలిసిస్టులు ఒక విధంగా చెప్తా ఉన్నారు, ఇక్కడ వచ్చిన డిపార్ట్మెంట్ ఒక విధంగా చెప్తా ఉన్నది. ఎవరిని నమ్మాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఈ అమ్మాయి ఎవరైతే జ్ఞానేశ్వరి పేరెంట్స్ ఉన్నారు. ఒకసారి మీకు తోట మొత్తం చూపించే ప్రయత్నం చేద్దామని ఈ పైకి ఎక్కడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, ఒకసారి మొత్తం చాలా పెద్ద తోట ఇది, చాలా పెద్దదంటే చాలా పెద్ద తోట. ఒకసారి మొత్తం మీకు ఇక్కడ నుంచి ఆ గుట్ట కూడా మొత్తం ఫోకస్ చేయండి. అంత పైదాకా కూడా వెళ్ళి ఇది చాలామంది రేపు సాయంత్రం 6 గంటల వరకు ఇది దొరుకుతుంది అని కూడా చెప్పడం జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అరే మా పాప దొరుకుతుందేమో, వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారన్న ఆలోచనతో కూడా వాళ్ళు కొంచెం ఏదైతే ఫెజర్ ఉందో ఫెజర్ల నుంచి బయటికి రావడం కూడా జరిగింది. కానీ తర్వాత ఈ రోజుకి 14 రోజులు అమ్మాయి పాప మిస్ అయ్యి, ఈ 14 రోజులలో కూడా అమ్మాయి ఆజుకి ఎక్కడ కనీసం గింత కూడా ఆజుకి దొరకని సందర్భం ఇది. ఇక్కడ మనం చూస్తే ఈ తోటలో కొంత ట్రాక్టర్ను పెట్టి గడ్డి క్లీనింగ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఈ విధంగానన్నా దొరుకుతుందేమో పాప అన్న ఆలోచనతో చేయడం జరిగింది. ఇక్కడ పక్కనే కొబ్బరి తోట ఉంది, ఇది ఒక 40 ఎకరాలు ఉంటుంది మొత్తం ఫామ్ ఆయిల్ తోట. గుట్ట కూడా చూడండి ఎంత పెద్ద గుట్ట. ఈ గుట్టకి యాక్చువల్గా అందరు చెప్పే విధానంగా ఇక్కడ ఏదో అడవి పందులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ ఏదున్నా ఇక్కడ వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా అని చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు, పోతూ ఉన్నారు, అందరూ అదే బాధపడతా ఉన్నారు. పాప దొరకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఈ గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్టకున్న ఆ పికిల్స్ చెట్లు ఏవైతే ఉంటాయో ఇవి ఎకరాలు కొంతమంది పట్టుకుంటారు, దీంట్లో ఉంటారని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అడవి పందులకు వచ్చే వాళ్ళు ఎవరన్నా పాపను ఏమైనా వేసారా ఏంటనేది కూడా కొంచెం అనుమానం వస్తూ ఉన్నది. అడవి పందులు పట్టుకు రావడానికి
అంటే ఇక్కడ వలలేసేవాళ్ళు అంటే వలలేసేవాళ్ళు ఉంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా విచారిస్తుంది కదా. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ తప్పుదారి కొన్ని అంశాలు తప్పుదారి పట్టించినట్టే ఉన్నాయి కాబట్టి ఏం చెప్తా ఉన్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఇంత సాహసం చేసి ఇంత పైకి రావడానికి గల మేజర్ కారణం ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి చూపించాలని. ఇక్కడ ఏదైతే సిహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో వెనక సైడు ఆ గుట్ట కూడా చూపించే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆ గుట్ట కూడా చాలా పెద్ద గుట్ట. అంటే మనం మొన్న చూసినాం వాళ్ళ తాతగారు ఆ గుట్టపై నుంచి అక్కడ కోళ్ళ పరాలు ఉంటాయి అక్కడికి డాగ్ రావడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే మొన్న GPS ట్రాకర్ కుక్కకు ఫిట్ చేసినప్పుడు అది ఎక్కడెక్కడో తిరిగి నెక్స్ట్ డే చనిపోవడం జరిగింది ఆ కుక్క కూడా. ఇప్పటివరకు దాని పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా రావట్లేదు. దీన్ని బట్టి జనాలకు ఈడ ఇంకో విషయం ఏం అర్థమవుతుందంటే ఇక్కడ కొంతమంది పాప చెరువులో దొరికింది, లేదంటే బావిలో దొరికింది, లేదంటే పూడ్చిపెట్టేసిర్రు అనే విధానంగా పోస్టర్లు కొంతమంది చూసి కొంతమంది అయిపోయిందిలే కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ అమ్మాయి ఇప్పటివరకు ఆజుకి దొరకలేదు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గణేష్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, జ్ఞానేశ్వర వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళకు మా పాప ఎవరైతే కిడ్నాప్ ఎవరైనా చేసిరేమో తీసుకొచ్చి ఇస్తారేమో అన్న ఇంకా కొన్ని ఓప్స్తోని వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 40 ఏకర్స్లో ఇప్పటివరకు అంటే అడవి పందులు వలలు వేసే వాళ్ళు కానీ ఎవరన్నా అంటే వీళ్ళకి తెలుస్తుంది కదా, అవును ఇక్కడ అడవి పందులకు నిజంగానే వలలు వేస్తారు, ఇక్కడ కరెంట్ షాక్ పెడతారనే విషయాలు తెలుసు కదా. మరి ఇప్పుడు కొత్తగా పాప దొరకకపోయేసరికి కొత్త అంశాలను ముడిపెట్టడం జరుగుతుంది. నిజంగానే ఇక్కడ అడవి పందులకు వలలు పెట్టే వాళ్ళు వస్తారా, లేదంటే ఇక్కడ ఏదో గంజాయి అమ్ముతారు, కొంతమంది గంజాయి వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ నుంచి రవాణా జరుగుతా అని చెప్తా ఉన్నారు. ఈ గుట్ట మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తిరిగి చూడడం జరిగింది. ఆ గుట్ట మొత్తం తిరిగి చూడడం, మరి అక్కడ ఎక్కడన్నా గంజాయి మొక్కలు కనిపించాలి కదా, ఇంకోటి అడవి పందులు కనిపించాలి కదా, నక్కలు కావచ్చు, కొండ చిలువలు కావచ్చు, లేదంటే క్రూర జంతువులు పులులు కావచ్చు. ఇది ఇప్పటికీ ఒక మిషలాగానే మిగిలిపోయింది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తోట మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేసినాం మొత్తం. కాబట్టి ఇప్పటికీ మీడియా డిపార్ట్మెంటు ఇక్కడే ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పొద్దున్నే వస్తున్నారు, యథావిధిగా వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చిన్న ఆజుకి కూడా పాపది జ్ఞానేశ్వర పాపది ఇప్పటివరకు ఎలాంటి ఆజుకి దొరకలేదు. కాబట్టి మరి ఇంకా ఏంటి అసలు దొరికే ఆలోచన ఉందా, పాప దొరుకుతుందా, లేదంటే నిజంగానే కిడ్నాప్ చేసిర్రా? వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఎవరన్నా కిడ్నాప్ చేస్తే మా పాపను మాకు ఇచ్చేయండి, మేము చాలా రోదనకు గురి అవుతా ఉన్నాం, ఏడ్చి మా కన్నీళ్ళు ఎండిపోయినాయి అనే విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒకసారి ఇక కొంతమంది అయితే దీన్ని ఆట ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ గడ్డి కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి, ఒకసారి కిందికి చూపించే ప్రయత్నం చేయండి. చాలా పెద్ద ఎత్తున గడ్డి ఇక్కడ నడవడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉండదు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఎండాకాలంలోనే ఏ విధంగా ఉందంటే వానాకాలంలో ఇంకా డేంజర్గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మరి అడవి పందులు అనేటివి నిజంగానే ఉండొచ్చా, మరి కొన్ని అంశాలల్లో అనుమానం వస్తూ ఉన్నది. నిజంగా అడవి పందులు పట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా చేసిరా, లేదంటే అడవి పందులకు వలేసినప్పుడు ఏమైనా జరిగిందనుకోవచ్చా జ్ఞానేశ్వరి పాపకు? జరిగితే పేరెంట్స్ గుట్టకు పూడ్చిపెట్టిరు, ఏం తెలియనట్టు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు దానికి సహకరిస్తూ ఉన్నాయి అనే విధంగా అంత పెద్ద వ్యక్తి ఎవరు ఉన్నారు అనేది అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని అంశాలు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 14 రోజులలో ఏం చెప్పడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి హామీ ఇచ్చింది, మరి కుక్కకు సంబంధించిన ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా 2 days పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత డీలే అవుతున్నది అనే విషయాలు కొన్ని తప్పుడు అనుమానాలకు కొంచెం దారి తీస్తూ ఉన్నది అనుకోవచ్చు. ఒకసారి కిందికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కింద ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.